This is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.3 లో థర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చెక్ చేయండి అన్నారు. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారు? ఈక్వేషన్ 5x + 9 = 5 + 3x. ఈ 9ని రైట్ సైడ్ని ట్రాన్స్ఫర్ చేద్దాము, 3xని లెఫ్ట్ సైడ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, ట్రాన్స్పోజింగ్ 3x to LHS and 9 to RHS. సో 5x - 3x = 5 - 9 అవుతుంది. 5 - 3 is 2. 2x = 5 - 9 is -4. ఇప్పుడు 2ని కూడా ట్రాన్స్పోజ్ చేసుకుందాం. సేమ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలా చేసుకున్నాము, ఇది కూడా అంతేనన్నా. 2 to RHS. x = -4/2. 2 1s are 2 2s are. x = -2 వచ్చింది. ఓకే, డౌట్ ఉంది కదా, చెక్ చేసుకుందాం. చెక్ చేయమన్నారు కదా వాళ్ళు. 5x + 9 = 5 + 3x. 5x means -2 + 9 = 5 + 3 × -2. 5 2s are 10, మైనస్ ఉంది కాబట్టి -10 + 9. 5 3 × -, ప్లస్ ఇంటూ మైనస్ -3 3 2s are 6. సబ్ట్రాక్ట్ చేస్తే -1 వస్తుంది, ఇక్కడ -1 వచ్చేస్తుంది. LHS = RHS అయింది కాబట్టి మన ప్రాబ్లం కరెక్టే. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.